హలో చిల్డ్రన్, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కి మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊరిలో ఒక సోల్జర్ ఉన్నాడు. అతని పేరు బెన్నీ. ఆ దేశంలో చాలా నమ్మకంగా పనిచేస్తున్నాడు. అతని దగ్గర ఒక పెద్ద గన్ ఉంది. ఆ గన్ను ఎప్పుడు రెడీగా ఉంటుంది. దాంట్లో ఎప్పుడు బుల్లెట్స్ అన్నీ ఫిల్ చేసుకొని అలర్ట్గా ఉండేవాడు. పిల్లలు, మరి రాత్రులు ఎక్కువసేపు నిద్రపోయేవాడు కాదు. దేశాన్ని కాపాడాలని ఒక మంచి బాధ్యతాయుతమైన రెస్పాన్సిబుల్ జాబ్లో అతడు ఉన్నాడు కనుక, నేను పడుకుంటే నా దేశానికి భద్రత ఉండదు కదా, కాబట్టి నేను అలర్ట్గా ఉండాలని చెప్పి సరిగా నిద్రపోయేవాడు కాదు. ఎప్పుడు కూడా మరి టైం పాస్ చేసేవాడు కాదు, కానీ మరి మెలకువగా ఉండేవాడు. పిల్లలు, అతని పనితనం అతన్ని అపాయింట్ చేసిన వాళ్ళ సార్కి బాగా నచ్చింది. చుట్టుపక్కనున్న సోల్జర్స్ కంటే కూడా బెన్నీ చాలా కమిటెడ్గా వర్క్ చేస్తున్నాడు. మన దేశానికి ఏ అపాయం వస్తుందన్నా భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే బెన్నీ అనే సోల్జర్ ఉన్నాడు కాబట్టి ఆయన చాలా బాగా ఆర్గనైజ్ చేస్తాడు. తన టీం అంతా చక్కగా పనిచేస్తున్నారా లేదా అని చూసుకుంటాడు. కొంచెం ఎనిమీ వస్తున్నట్టుగా కనుక ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే కరెక్ట్గా రెడీగా ఉంటాడు. పిల్లలు, బెన్నీ అంత మంచి సోల్జర్. అతని యాక్టివ్నెస్ని, అతని అలర్ట్నెస్ని చూసి సైనికులుగా అపాయింట్ చేసినందుకు వాళ్ళ సార్లు అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. తోటి సైనికులందరికీ చెప్తారు, అరే బెన్నీని చూసి నేర్చుకోండి, ఎంత కమిటెడ్గా వర్క్ చేస్తాడు. బెన్నీ ఉంటే చాలు, కళ్ళు మూసుకొని పండుకోవచ్చు, ఎందుకంటే బెన్నీ అంత బాగా కాపాడుకుంటాడు అని చెప్పి బెన్నీని బట్టి అందరూ సంతోషపడతా ఉంటారు. పక్క దేశంలో నుండి ఒక నాయకుడు వీళ్ళ దేశానికి వచ్చి బెన్నీ యొక్క పనితనం చూసి వెంటనే అంటాడు, సార్ మా దేశంలో కూడా ఒక్క బెన్నీ లాంటి సోల్జర్ ఉంటే చాలు, మా దేశం ఇప్పటికే ఎంతో బాగుపడిపోను సార్. సార్, మీ దేశం నుండి బెన్నీని కొన్ని రోజుల వరకు మా దేశానికి పంపిస్తారా? మా దేశంలో ఉన్న సైనికులు ఫుల్గా తిని శుభ్రంగా నిద్రపోతున్నారు, అసలు దేశాన్ని కాపాడట్లేదు సార్. వాళ్ళకి బాధ్యత అంటే ఉండాలి కదా, వాళ్ళు కష్టపడాలి కదా, దేశాన్ని ప్రొటెక్ట్ చేయాలి కదా. వాళ్ళకి వెపన్స్ ఉన్నాయి, వాళ్ళకి మంచి డ్రెస్సులు ఉన్నాయి, వాళ్ళకి మంచి ఫుడ్ ఉంది, మేము కావాల్సినవన్నీ ఇస్తున్నాం, కానీ వాళ్ళు మా దేశానికి ఏ మాత్రం కూడా కష్టపడి పని చేయట్లేదు. కొంచెం మీరు పర్మిషన్ ఇస్తే మీ బెన్నీని మా దేశానికి తీసుకెళ్తాం సార్. కొన్ని రోజులు మా దేశంలో పెట్టుకుంటే బెన్నీని చూసి వాళ్ళైనా నేర్చుకుంటారు సార్ అని చెప్పినప్పుడు, ఓకే తీసుకెళ్ళండి, మళ్ళీ మా బెన్నీని మాకు ఇచ్చేయాలి, ఓకేనా అని చెప్పి మరి బెన్నీని పక్కనున్న దేశానికి పంపిస్తారు. పిల్లలు, ఇదిగోండి అక్కడే మా దేశాన్ని కాపాడవలసిన సైనికులందరూ అక్కడ ఉన్నారు చూడండి అని అక్కడ చూపించినప్పుడు బెన్నీ అక్కడికి వెళ్తాడు. పిల్లలు, వెళ్ళి చూసేసరికి అక్కడున్న సైనికులు ఫుల్గా తింటూ ఉంటారు, తాగుతూ ఉంటారు, కింద పడుతూ ఉంటారు, కొంతమంది నిద్రపోతూ ఉంటారు. వాళ్ళ డ్రెస్సులేమో దుమ్ము పట్టిపోయి ఉన్నాయి. అంతేకాదు వాళ్ళు వాడుతున్న గన్నులైతే తుప్పు పట్టిపోయినాయి, ఎందుకంటే గన్నుని రెడీగా పెట్టుకోలేదు, అందులో బుల్లెట్స్ లేవు, తుప్పు పట్టిపోయి పాడైపోయిన పరిస్థితిలో ఉన్నాయి. వెంటనే బెన్నీకి ఎంత కోపం వచ్చిందో వాళ్ళని చూసి, సైనికులారా ఏంటి మీరు ఇలా ఉన్నారు, మీరు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా? మన దేశాన్ని కాపాడాలంటే ప్రతి సైనికుడు కూడా చాలా కష్టపడి పనిచేయాలి కదా, మీరు ఇలా పడుకుంటే తింటుంటే నిర్లక్ష్యంగా ఉంటే ఎట్లా అండి అని చెప్తుంటే, ఎవరయ్యా నువ్వు, నిన్నెవరయ్యా తీసుకొచ్చింది ఇక్కడికి, చాలులే చెప్పింది చాలు కానీ ఎల్లో అవతలకి అని అన్నారు. పిల్లలు, అదేంటి ఇలా మాట్లాడుతున్నారు, సైనికులై ఉండి ఇలా మాట్లాడొచ్చా అని అంటుంటే, అవన్నీ కాదు కానీ నీకు ఏదన్నా చెప్పుకోవాలనుకుంటే మాకు కాదు బాబు, మాకు కాదు, వెనకాల మా సారు ఉన్నాడు, ఆయనకి వెళ్ళి చెప్పుకో అని కోప్పడి పంపించేశారు. సరే కనీసం వాళ్ళ సారు దగ్గరికి వెళ్ళి ఏమైనా చెప్తే ఆయన ఏమన్నా వింటాడేమో అని బెన్నీ అతని దగ్గరికి వెళ్దామని ఆ ఆఫీసర్ గదిలోకి వెళ్ళాడు. వెళ్ళేసరికి మంచిగా తినుకుంటా తాగుతుంటా వాళ్ళ సార్ అంటున్నాడు, ఎవరు బాబు నువ్వు, నీకెవరు కావాలి అని అడుగుతున్నాడు. పిల్లలు, అప్పుడు బెన్నీ అన్నాడు, సార్ మరే నేను పలానా దేశం నుండి వచ్చాను, ఇక్కడున్న సైనికులకి హెల్ప్ చేద్దామని వచ్చాను, అయినా సార్ మీతో కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను సార్ అని అంటే, బాబు ఇప్పుడు నేను ఫుల్గా ఆకలి మీద ఉన్నా, ఫుల్గా తిన్నాక కొంతసేపు నిద్రపోయిన తర్వాత నువ్వు వచ్చి మాట్లాడదువులే, ఇప్పటికైతే వెళ్ళిపో అని పంపించేశాడు. పిల్లలు, బెన్నీకి ఏం అర్థం కాలేదు. పిల్లలు, అదేంటిరా వీళ్ళు కష్టపడి దేశాన్ని కాపాడాల్సిన వాళ్ళు నాకు నిద్ర వస్తుంది, నాకు ఆకలేస్తుంది అని ఇంత
నిర్లక్ష్యంగా ఉన్నారేంటి అని అనుకొని, సరే సార్ మళ్ళీ వస్తానులే అని వెళ్ళిపోయాడు. మళ్ళీ మధ్యాహ్నం వచ్చాడు. మధ్యాహ్నం వస్తే కూడా ఇప్పుడు కాదు, నాకు మంచి నిద్ర వస్తుంది, కాసేపు నిద్రపోయి వచ్చాక మళ్ళీ మాట్లాడుతూలే అని పంపించేశాడు. సాయంత్రం వస్తే సాయంత్రం కూడా, అయ్యి బాబోయ్ ఇప్పుడు టైం అయిపోయింది, నాకు అంత టైం లేదు, ఇప్పుడు వెళ్ళిపో, భోజనం చేయాలి, నాకు అర్జెంటుగా భోజనానికి టైం అయిపోతుందని ఆ సారు పంపించేశాడు. ఈరోజు కాదు రేపు రా అన్నాడు. నెక్స్ట్ రోజు వెళ్ళాడు. ఈరోజు కాదు రేపు రా అన్నాడు. అలా కొన్ని వారాలు గడిచింది పిల్లలు. కానీ వాళ్ళ సార్ బెన్నీకి అసలు టైమే ఇవ్వలేదు. బయట ఉన్న సోల్జర్స్ అయితే తినటంలో, తాగటంలో, నిద్రపోవడంలో బిజీ అయిపోయారు. ఇంతకీ వాళ్ళు అలా ఉన్నారంటే వాళ్ళ సార్ ఇంకా ఘోరంగా ఉన్నాడు. ఇదంతా చూశాడు. కొన్ని వారాలు ట్రై చేశాడు బెన్నీ వెళ్దామని, కానీ అవ్వలేదు పిల్లలు. దానివల్ల బెన్నీకి ఒక ఆలోచన వచ్చింది. నేను ఎంత చెప్పుదామని ప్రయత్నం చేసినా వీళ్ళెవ్వరూ మారడానికి ఇష్టపడట్లేదు. అలాంటి దానికి నేను ఎందుకంత కష్టపడాలి, నేను కూడా కొంచెం బ్రేక్ తీసుకుంటే పోలా అని చెప్పి అక్కడే ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటే ఇంతవరకు ఎప్పుడు కూడా ఎంజాయ్ చేయాలన్న ఆలోచన రాని బెన్నీ ఇప్పుడు మెల్లగా గన్ పక్కన పెట్టాడు. స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాడు. అలా స్విమ్మింగ్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇదేదో బాగుంది అని అనుకొని కాస్త నీళ్ళల్లో ఆడుకుంటా ఉన్నాడు. అక్కడున్న గన్ను పక్కన పెట్టాడు. ఫుల్గా తినేశాడు. ఫుల్గా నిద్ర వచ్చేసింది. అలా పడుకున్నాడు పిల్లలు. రోజు రోజుకి బెన్నీకి ఈ లైఫే బాగుంది అని అనిపిస్తూ ఉంది. కష్టపడటం ఎందుకులే, చాలా కంఫర్టబుల్గా ఉంది, ఏమి ఇబ్బంది లేదు. ఇంతకుముందు అయితే రెడీగా ఉండాలి, ఎనిమి ఎక్కడి నుంచి వస్తాడు అని కేర్ఫుల్గా ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు ఏం బాధే లేదు, హ్యాపీగా తినటం, తిరగటం, పండుకోవడం, లైఫ్ చాలా బాగుంది అని అనుకున్నాడు పిల్లలు. అసలు బెన్నీ ఎందుకు వచ్చాడో ఉద్దేశం కూడా మర్చిపోయాడు. నిర్లక్ష్యంగా బెన్నీ అక్కడ ఉండిపోయాడు పిల్లలు. కొన్ని రోజులు అలాగే గడిచాయి. చూస్తుంటే బెన్నీ ఎలా మారిపోయాడో తెలుసా? బెన్నీ బట్టలు కూడా మురికైపోయాయి. బెన్నీ చేతుల్లో ఉండాల్సిన గన్ను కూడా తుప్పు పట్టేసింది. బెన్నీ ఇప్పుడు ఒక సోమరి సోల్జర్గా మారిపోయాడు. బెన్నీ ఈ దేశానికి వస్తే అక్కడున్న సైనికులు మారుతారని అనుకుంటే బెన్నీయే మారిపోయాడు. ఎంత సాడ్ థింగో కదా పిల్లలు. ఇలా చేయటం వల్ల ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? సడన్గా ఎనిమి వచ్చారు, అటాక్ చేయడానికి వచ్చారు. చూస్తే వీళ్ళంతా తిని నిద్రపోతూ మత్తుగా ఉండటం వల్ల, ఎవరి గన్స్ రెడీగా లేకపోవడం వల్ల ప్రతి ఒక్కరిని చంపుకుంటూ వెళ్ళిపోయి దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు బెన్నీ వాళ్ళతో పాటు ఓడిపోయాడు. అంతేకాదు శత్రు చేతుల్లో బెన్నీ తన ప్రాణాన్ని కూడా పోగొట్టుకున్నాడు. చూశారు కదా పిల్లలు, కష్టపడి పనిచేయవలసిన సోల్జర్ తన రెస్పాన్సిబిలిటీని గుర్తించకుండా బెన్నీ కూడా ఆ లేజీ సోల్జర్స్తో కలిసిపోవడం వల్ల వాళ్ళతో పాటు బెన్నీ కూడా తన ప్రాణాన్ని కోల్పోవలసి వచ్చింది. చెల్లి తమ్ముడు, ఈ లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం? దేశాన్ని కాపాడవలసిన సైనికుడు దేశాన్ని కాపాడాలి. నిర్లక్ష్యంగా ఉంటే మనం చాలా ఇబ్బందే పడతాం కదా. మనం ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలో ఆ విషయంలో జాగ్రత్తగా లేకపోతే మనం చాలా ఇబ్బంది పడతాం. ఓకేనా పిల్లలు? బైబిల్ గ్రంథంలోంచి కూడా ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. మీలో చాలామంది నోవహు తాత గురించి విన్నారు కదా. భూమి మీద మనుషులు వారి ప్రవర్తనను బట్టి దేవుణ్ణి చాలా బాధ పెట్టారు. అందువల్ల దేవుడు మనుషులందరినీ నాశనం చేసేయాలని అనుకున్నాడు. కానీ ఒక నోవహు తాత దేవుని దృష్టిలో నీతిమంతుడిగా జీవించడం వల్ల నోవహు కొరకు దేవుడు ఒక ఓడను తయారు చేసుకోమని చెప్పాడు కదా. ఆ ఓడలోనికి నోవహు తాత వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆ ఓడలో ఉన్నారు. మరి చాలా రోజులు, దాదాపు 40 రోజులు ఆకాశం నుండి కింద భూమిలో నుండి నీరు వర్షం రావటం వల్ల ఆ భయంకరమైన జలప్రలయం వచ్చి భూమి మీద మిగిలిన వారందరూ చనిపోయారు కదా పిల్లలు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? దాదాపు 150 డేస్ తర్వాత నోవహు తాత ఏం చేశాడంటే, బయట వాటర్ అంతా ఇంకిపోయాయా లేకపోతే నీళ్ళున్నాయా తెలుసుకోవాలంటే మరి ఏదైనా ఒక పక్షిని పంపిద్దాం అని ఆలోచించి ఒక కాకిని కిటికీలో నుంచి బయటికి వదిలాడు పిల్లలు. ఆ కాకి ఏం చేసిందో తెలుసా పిల్లలు? బయటికి రావడం ఆలస్యం. అమ్మయ్య, చాలా ఫ్రీగా ఉంది,
ఇన్ని రోజులు ఆ ఓడలో కుమిలిపోయి లోపలే ఉన్నాను. ఇప్పుడు నేను బయటికి రావటం వల్ల ఎంత ఫ్రీగా ఉందో, నాకు నచ్చిన చోటికి వెళ్ళిపోతాను, నేను ఫ్రీ బర్డ్, ఇప్పుడు నన్ను ఎవరు ఆపేవాళ్ళు లేరు అనుకుంటూ బయటికి వెళ్ళిపోయి చచ్చిపోయిన డెడ్ బాడీస్ని, కుళ్ళిపోయిన బాడీస్ అన్నిటినీ, వాటిలో ఉన్న మాంసం అంతా ఏరుకొని అంతా తింటా ఉంది పిల్లలు. అరే, కాకిని బయటికి పంపించాను, మరి ఇన్ని రోజులు ఈ కాకి నా ఓడలో ఉంది కదా, వెనక్కి వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నాను, అయినా కూడా కాకి రావట్లేదు అని ఆలోచించి ఎవరిని పంపిస్తే బాగుంటుంది అని నోవహు వెతుకుతా ఉన్నాడు. ఈ లోపల ఒక నల్ల పావురం కనిపించింది. ఈ నల్ల పావురాన్ని కిటికీలో నుంచి బయటికి పంపించాడు పిల్లలు. ఈ పావురం బయటికి వెళ్ళటంతోనే మొత్తము ఎగురుకుంటూ మొత్తము చూస్తూ ఉంది. ఎక్కడైనా దిగుదామా, కాళ్ళు పెట్టుకుందామని చూస్తే అంతా వాటరే ఉన్నాయి. ఆ వాటర్లో ఎన్నో చచ్చిపోయిన శవాలు, కంపు కొడుతూ కుళ్ళిపోయిన శవాలన్నీ అక్కడ పడున్నాయి. యానిమల్స్, మనుషులు అంతా కూడా ఇన్ని రోజులు నీళ్ళలో తేలిపోయి ఉబ్బిపోయి కుళ్ళిపోతూ ఉంటే వాటి మీద తన కాలు పెట్టలేక, అంత డర్టీ ప్లేసెస్లో దాన్ని కాలు పెట్టలేక ఎక్కడ నుండి వచ్చిందో తిరిగి అక్కడికి వెళ్ళిపోయింది. మరి ఆ పావురాన్ని చూసి నోవహు తాత చాలా సంతోషపడ్డాడు. నేను నిన్ను పంపించాను, నువ్వు చాలా నమ్మకంగా వచ్చావు. ఒక 7 days ఆగాడు పిల్లలు. ఆగిన తర్వాత మళ్ళీ ఈ నల్ల పావురాన్ని మళ్ళీ బయటికి పంపించాడు. పంపించగానే ఈసారి మాత్రం ఈ నల్ల పావురం ఏం చేసిందో తెలుసా? బయటకు వెళ్ళి ఒక చిన్న ఒలీవ కొమ్మను తీసుకొని ఆ ఓడలో ఉన్న నోవహు తాత దగ్గరకు వచ్చింది. పిల్లలు, ఈ నల్ల పావురం ఎంత మంచిదో కదా. వాళ్ళ సార్ అంటే నోవహు తాత దాన్ని బయటికి ఎందుకు పంపించారో ఎంత చక్కగా గుర్తు పెట్టుకొని బయట ఎన్ని కనిపిస్తున్నా వాటన్నిటి జోలికి వెళ్లకుండా ఏ పని మీద బయటకు వచ్చిందో ఆ పని చేసుకొని వెంటనే అది ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోయింది. కానీ కాకి చచ్చిపోయిన వాటన్నిటి మీద పడి, కనిపించిన దానన్నిటి మీద పడి దొరికిందే తింటా ఉంది కదా పిల్లలు. మనం కాకుల్లాగా ఉండకూడదు. అంటే దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన పని మీద ఈ భూమి మీదకి పంపించాడు. నువ్వు అసలు భూమి మీద ఎందుకుంటున్నావో, నేను ఈ భూమి మీదకు ఎవరు పంపించారో, నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావో తెలుసుకోకుండా కనిపించిన ప్రతి పాపాన్ని నువ్వు చూస్తూ ప్రతి బ్యాడ్ పనులు మనం చేస్తే దేవుని కోపం మన మీదకి వస్తుంది పిల్లలు. కానీ మనం ఎందుకు వచ్చామో ఈ లోకంలోకి మర్చిపోకూడదు. నోవహు తాత కాకిని బయటికి పంపించినప్పుడు అసలు ఎక్కడి నుంచి వచ్చిందో మర్చిపోయింది, ఎందుకు వచ్చిందో మర్చిపోయింది, ఎక్కడికి వెళ్ళాలో మర్చిపోయింది. కానీ నల్ల పావురం అలా కాదు. అది బయటకు వచ్చినప్పుడు డర్టీ ప్లేసెస్లో ఉండడానికి ఇష్టపడలేదు. చెల్లి తమ్ముడు, నీవు డర్టీ ప్లేసెస్లో ఉంటున్నావా? దేవునికి ఇష్టం లేని ప్లేసెస్లో నువ్వు వింటున్నావా? దేవునికి ఇష్టం లేని పాటలను వింటున్నావా? దేవునికి ఇష్టం లేనివి నువ్వు చూస్తున్నావా? దేవునికి ఇష్టం లేని మాటలు మాట్లాడుతున్నావా? ఒకసారి ఆలోచించు. డర్టీ ప్లేసెస్లో నల్ల పావురం ఉండటానికి ఇష్టపడలేదు. మనం కూడా అలాగే ఉండాలి. అంతేకాదు, నెక్స్ట్ టైం పంపించినప్పుడు గుర్తుపెట్టుకుంది, ఎందుకు మా సార్ నన్ను పంపించాడు? అవును, ఏదైనా సూచన ఉందేమో తెమ్మని పంపించాడు కదా, సో నేను ఆ పని మీదే ఉండాలని అనుకుంది. ఒక గుడ్ సైన్తో ఒలీవ కొమ్మను తీసుకొని వెళ్ళింది. ఎంత ఫెయిత్ఫుల్ పావురం కదా. మనం కూడా పావురం లాగా ఫెయిత్ఫుల్గా ఉండాలి. ఇందాక మనం విన్నాం కదా, బెన్నీని పక్కనున్న దేశానికి ఎందుకు పంపించారు? అక్కడున్న సోల్జర్స్ని బాగు చేస్తాడేమని పంపిస్తే వాళ్ళతో పాటు బెన్నీ కూడా కలిసిపోయి పాడైపోయాడు. పిల్లలు, ఇక్కడ చూడండి, కాకిని పంపిస్తే ఆ డెడ్ బాడీస్ మీద వాళ్తూ అది కూడా పాడైపోతా ఉంది. కానీ పావురం అయితే ఎందుకు వచ్చిందో గుర్తుపెట్టుకుంది, వచ్చిన పని చేసుకొని నమ్మకంగా తన యజమానుడి దగ్గరికి వెళ్ళింది. చెల్లి తమ్ముడు, భూమి మీద ఉన్న మనం కూడా ఒకరోజు దేవుని దగ్గరికి వెళ్ళాలి. మనకు దేవుడు ఎన్ని ఇయర్స్ ఇచ్చాడో వాటన్నిటి విషయంలో దేవుడు మనల్ని లెక్కడుగుతాడు. అప్పుడు మనం దేవునికి లెక్క చెప్పాలి. కాబట్టి గుర్తుపెట్టుకుందాం, ఓకేనా పిల్లలు? మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మన చుట్టూ ఎంతమంది బ్యాడ్ చిల్డ్రన్ ఉన్నా, బ్యాడ్ ఫ్రెండ్స్ ఉన్నా, వాళ్ళ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడకుండా మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. నల్ల పావురం డర్టీ ప్లేసెస్లో వాలకుండా ఎంత కేర్ఫుల్గా ఉందో మనం కూడా లోకంలో ఉన్న పాపంలో పడకుండా మనం కూడా కేర్ఫుల్గా ఉండాలి. ఓకేనా చిల్డ్రన్? నష్టపోకుండా ఉండాలి అని అంటే బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడకుండా జాగ్రత్త పడాలి. మరి ఈరోజు యేసయ్య నాకు కూడా సహాయం చేయవా? నిర్లక్ష్యము, లేజినెస్ నా నుండి తీసే ప్రభువా అని అడుగుదామా పిల్లలు? ఓకే పిల్లలు, ప్రార్థన చేసుకుందామా మరి? రైట్, కళ్ళు మూసుకోండి.
ప్రేమగల తండ్రి మీకు వందనాలు. ఇంతవరకు బెన్నీ గురించి మాతో మాట్లాడారు. చాలా కష్టపడి పనిచేసే బెన్నీ లేజీ సోల్జర్స్ మధ్యలోకి వెళ్ళి తన ప్రవర్తనను కూడా మార్చుకొని తాను కూడా లేజీ అయిపోయి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, దేశాన్ని కూడా కాపాడలేకపోయాడు. అంతేకాదు ప్రభువా, నోవహు ఓడలో పంపించిన మొదటి కాకి చచ్చిపోయిన వాటి మీద పడి తన ఉద్దేశాన్ని మర్చిపోయింది. కానీ నల్ల పావురం దాని ఉద్దేశాన్ని గుర్తుపెట్టుకొని ఎక్కడి నుంచి వచ్చిందో, ఎందుకు వచ్చిందో, తిరిగి ఎక్కడికి వెళ్ళాలో గుర్తుపెట్టుకొని పనిచేసింది. మేము కూడా ప్రభువా ఒకరోజు మీ దగ్గర మేము నిలబడినప్పుడు మేము సిగ్గుతో తల ఉంచుకోకుండా మేము నమ్మకంగా ధైర్యంగా నీ ఎదుట నిలబడే శక్తి మాకు కావాలి ప్రభువా. అట్టి కృప ఈ కిడ్స్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముడికి అనుగ్రహించమని యేసునామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే చిల్డ్రన్, ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? మొదటి తిమోతి 4:14. ఫస్ట్ తిమోతి 4:14. నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము. మరోసారి నేర్చుకుందామా? మొదటి తిమోతి 4:14. నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము. మొదటి తిమోతి 4:14. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.